హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది సైబర్ టవర్స్ నుంచి జేఎన్టీకి వెళ్ళే దారిలో ఫోరం మాల్కి కొంచెం ముందు లెఫ్ట్ సైడ్లో ఇలా హోర్డింగ్ ఉంటుంది. ఈ రోడ్లో కొండ పైకి వెళ్ళాలి కొంచెం దూరం. ఈ రోడ్లో వెళ్తుంటే టూ సైడ్స్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసేయండి. మాతో పాటు మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్లో విష్ణునామంతో యోగ నిద్రలో ఉంటూ హరినామ జపం చేస్తున్నాయా అన్నట్లు ఉన్న ఈ కొండరాళ్ళు మనకు స్వాగతం చెప్తాయి. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తున్నప్పుడు టూ సైడ్స్ పెయింటింగ్స్, ఈ ముగ్గులు చాలా మంచిగా అనిపించింది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి వచ్చాము. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది. కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ గోశాల ఉంది. ఫస్ట్ అయితే స్వామివారిని దర్శించుకొని తర్వాత అవి చూసేద్దాము. అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. చుట్టూ చెట్లు, మధ్యలో టెంపుల్. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మేము కొబ్బరికాయ తీసుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము. మనం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ చల్లని గాలి, ఈ నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కానీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో వస్తే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే టెంపుల్ కొండ పైన ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేచర్ బాగుంటుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చిన్న గార్డెన్ ఉంది. అది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. మేమైతే ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. దర్శనం అయిపోయింది. గుడిలో ఇచ్చిన ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందామని వచ్చాము. ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని పక్కనే ఉన్న గోశాల దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ గోవులకి ఏం ఫీడ్ చేయాలని చెప్పి క్లియర్గా బోర్డు పైన నోట్ చేసి ఉంచారు. లోపలికైతే ఎలో లేదు, బయట నుంచే ఫీడ్ చేయాలి మనం. ఇక్కడ గోవుల్ని దర్శించుకొని ఇక్కడి నుంచి మేము టెంపుల్ బ్యాక్ సైడ్ గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళాము. అన్ని పూల మొక్కలు ఉన్నాయి ఈ గార్డెన్లో. మొక్కలైతే చాలా బాగున్నాయి. ఎప్పుడైనా వస్తే 1 hour 2 hours అయితే స్పెండ్ చేయొచ్చు. ఈ నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బృందావనంలో కృష్ణుడు ఉన్నట్లు ఉంది ఈ విగ్రహం అయితే. చాలా మంచిగా అనిపించింది. ఈరోజు వీడియో అయితే ఇంతే. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.